ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 19వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు శుక్రవారం తిథి నవమి రాత్రి 11:33 వరకు నక్షత్రం అశ్విని ఉదయం 7:14 వరకు తిరిగి భరణి తెల్లవారుజామున 6:22 వరకు అమృతకాలం రాత్రి 1:44 నుంచి 3:17 వరకు వర్జ్యం సాయంత్రం 4:29 నుంచి 6:01 వరకు దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుంచి 9:45 వరకు తిరిగి మధ్యాహ్నం 12:46 నుంచి 1:31 వరకు రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:03 ఈరోజు విశేషం శుక్ర నవమి భరణి నక్షత్రం పుష్యమాసం. ఈ పుష్యమాస శుక్రవారం నాడు స్త్రీలు లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు. అయితే శుక్రవారం రోజున కొన్ని నియమాలను పాటిస్తూ స్త్రీలు ఇలా పూజను చేసినట్లయితే ఇక మీ ఇంట సిరుల పంటే. ఇప్పుడు శుక్రవారం పూజను ఎలా చేసినట్లయితే ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతామో ఇప్పుడు చూద్దాం. ముందుగా గృహిణులు తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇంటి లోపల వెలుపల పసుపు నీళ్లు చిలకరించాలి. స్త్రీలు నుదుటిన కుంకుమ, పాదాలకు పసుపు, చేతిలో గాజులు తప్పనిసరిగా ఉండాలి. పూజా మందిరంలో అమ్మవారి విగ్రహాన్ని కానీ లేదా పటాన్ని కానీ ప్రత్యేకించి పసుపు, కుంకుమలు, గంధం, పుష్పాలతో అలంకరించాలి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన ముగ్గును వేసి దానిపై లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మహాలక్ష్మిని ధ్యానిస్తూ అక్షితలను అమ్మవారిపై వేసి నమస్కరించుకోవాలి. అమ్మవారి వద్ద కమలాలను, తులసి దళాలను కూడా ఉంచాలి. తదుపరి దీపారాధన చేసి అప్పుడు అమ్మవారి మంత్రాన్ని ఉచ్చరిస్తూ పుష్పాలను అమ్మవారిపై వేయాలి. అదేవిధంగా తులసి కోటను అలంకరించి తులసి కోట వద్ద ముగ్గును వేసి దీపారాధన చేయాలి. చివరగా హారతి ఇచ్చి అనంతరం అమ్మవారిని తలుచుకుంటూ 3 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ ఎప్పుడు కుడివైపు నుంచి ఎడమవైపుకు చేయాలి. అనంతరం మీ కోరికలను లక్ష్మీమాతతో విన్నవించుకోవాలి. ఇలా ప్రతి శుక్రవారం చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. ఇంకా శుక్రవారం అమ్మవారి వ్రతం చేపట్టినట్లయితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అమ్మవారి ప్రసాదాన్ని మన కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా ఇతరులకు పంచినా పుణ్యం లభిస్తుంది. శుక్రవారం ఎప్పుడూ కూడా ఇల్లు ఎంతో పరిశుభ్రంగా కళకళలాడుతూ ఉండాలి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ప్రయత్నాలన్నీ కొలిక్కి వస్తాయి. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. చాలా వరకు సమయం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్లు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశాభావంతో వ్యవహరిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధనలాభం గోచరిస్తుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. దైవ దర్శనం లభిస్తుంది. అనేక రకాలుగా లాభపడతారు. బుద్ధి బలం ఆపదల నుంచి రక్షిస్తుంది. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. సంతోషించే వార్త వింటారు. కుటుంబ సభ్యులకు కలిసి వస్తుంది. ప్రయాణ లాభం ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని మొదలుపెట్టినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బులు చేతికి అందుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఇష్టదేవతారాధన శ్రేయోదాయకం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్యంగా పనులు ప్రారంభించండి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అడుగడుగునా ఆటంకాలు ఉన్నా ఓర్పుతో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందుతారు. ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. మానసిక ఒత్తిడి నుంచి చాలా వరకు బయటపడతారు. కార్యసిద్ధి వ్యవహార జయం ఉంటాయి. అపార్థాలకు వివాదాలకు ఆస్కారం ఉంటుంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది. అనవసరపు భయాందోళనలకు లోను కావద్దు.
సహనానికి పరీక్షా కాలం ఇది. ఒక వార్త మనసుకు ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఒత్తిడి ఎదురవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కానీ తొందరపడి కొత్త నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కుటుంబంతో ఉత్సాహంగా గడుపుతారు. మొదలుపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, టెక్నాలజీ, పరిశోధన, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. సూర్యారాధన ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి ఉంటుంది. మనసు పెట్టి పనులు చేయండి. నూతన వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలా వరకు కోలుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు వేగంగా చురుగ్గా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లడం జరుగుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ముఖ్య వ్యక్తుల సూచనలు తీసుకోవడం అవసరం. సొంత నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో నష్టాన్ని ఇవ్వవచ్చు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. సమస్యల్ని తెలివిగా పరిష్కరిస్తారు. శుభవార్తను వింటారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఇంట్లో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగవచ్చు. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. కుమారుడికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన ఆభరణాలు పొందుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మాటకు చేతకు విలువ ఏర్పడుతుంది. స్నేహితుల సహాయంతో 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే అనుకున్నది సిద్ధిస్తుంది. విఘ్నాలు ఉన్నా విజయం ఉంటుంది. ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. సమాజంలో వ్యతిరేకతలు ఉంటాయి. దైవానుగ్రహంతో విజయం లభిస్తుంది. తోటివారి సహకారంతో ఆపదలు తొలగుతాయి. మానసిక భయాలు వెంటాడతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పట్టుదలతో చేపట్టే పనుల్లో కార్యసిద్ధి గోచరిస్తుంది. ఉద్యోగాల్లో మరిన్ని బాధ్యతలు చేపడతారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. మీరున్న ఊరిలోనే ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. వడ్డీ వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం ఉంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం చాలా బాగుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మబలంతో తీసుకునే నిర్ణయం ఉత్తమ భవిష్యత్తునిస్తుంది. మీరు అనుకుంటున్నట్లుగానే ముందుకు సాగండి. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారం తొలగుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మధ్యలో నిర్ణయాలు మార్చవద్దు. ధర్మ మార్గంలో పయనించి విజయం సాధిస్తారు. ఆర్థిక లాభం ఉంటుంది. డబ్బు విషయంలో మొహమాటం పనికిరాదు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపారాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం నిలకడగా ముందుకు సాగుతాయి. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టం కలుగుతుంది.
ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. దైవానుగ్రహంతో ఒక విషయంలో సానుకూల ఫలితాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ఈ రోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొనే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు సమస్యలు తీరుతాయి. వ్యాపారాలలో అనూహ్య లాభాలు ఉంటాయి. ఈ రోజు మీరు ఏ పని మొదలుపెట్టినా సక్రమంగా సాగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి కలిసి వస్తుంది. ఇల్లు కొనాలని ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. లక్ష్మి అష్టోత్తరం చదవండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలను చాలా వరకు చక్కబెడతారు. సతీమణి నుంచి సహకారం లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఏది అనుకున్నా అది పూర్తవుతుంది. ఇంట బయట తిరుగులేని విజయం ఉంటుంది. మీ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తే సరిపోతుంది. జీవితంలో పైకి వచ్చే విధంగా పరిస్థితులు సహకరిస్తాయి. అవమానాలను పట్టించుకోవద్దు. లక్ష్యం మీద శ్రద్ధతో ముందుకు వెళ్ళండి. వ్యాపారులకు, స్వయం ఉపాధి వారికి అన్ని విధాల అనుకూలమైన సమయం. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభించవచ్చు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆదాయం పెంచుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి కొరత లేదు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారంలో గెలిచే సూచనలు ఉన్నాయి. ఇష్ట దైవారాధన ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. లాభం ఉంటుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. అవసరానికి ఉపయోగించుకునేవారు దగ్గర చేరుతారు. మీ ఆలోచనలు ఫలిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. మిత్రుల సలహా పాటించండి. ఉపద్రవాలు దూరమవుతాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక నష్టం సూచితం. ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తే కొంత ఉపశమనం ఉంటుంది. ఇష్టదైవ స్మరణ మంచిది. కొంత అనుకూలమైన సమయం ప్రారంభమవుతుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి పొందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా ముందుకు సాగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. ఆదాయ మార్గాలలో పెరుగుదల కనిపిస్తుంది. నూతన వస్తు లాభం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. సొంత నిర్ణయాలే మేలు చేస్తాయి. మనోభీష్ట సిద్ధి, వాహన లాభం, గృహయోగం ఉన్నాయి. కుటుంబ సభ్యులకు మంచి చేస్తారు. 10 మందికి మీ ద్వారా మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలలో లాభాలు పొందుతారు.
ఉద్యోగాల్లో ఉన్నత స్థితి పొందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా ముందుకు సాగుతాయి. కళా సాహిత్య రంగాలకు చెందిన వారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. గణపతి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అంశాలు కలిసి వస్తాయి. అదృష్ట దేవత అనుగ్రహం లభిస్తుంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. సమయం అనుకూలంగా ఉంది. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం దిశగా సాగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రుల నుంచి శుభవార్త అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని లాభాలు గడిస్తారు. గృహంలో మార్పును కోరుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అభివృద్ధిని సాధిస్తారు. ఆటంకాలు ఉన్నా విజయాలు కొనసాగిస్తారు. దూరమైన బంధాలు దగ్గరవుతాయి. కావాలని గొడవ పడేవారు ఉంటారు. ఆవేశానికి గురికాకండి. ముఖ్య వ్యక్తులకు ఆపద వస్తుంది. ధైర్యంగా పనిచేయండి. అంతా శుభమే జరుగుతుంది. భూ లాభాలు గోచరిస్తున్నాయి. అన్ని విధాలా కలిసి రావచ్చు, కానీ మిమ్మల్ని బురిడీ కొట్టించేవారు మిమ్మల్నే ఫాలో అవుతారు. అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. వ్యాపారాలు లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐటీ నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివనామాన్ని మనసులో స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు తగ్గుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యమైన పనుల్లో తొందరవద్దు. పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు వెళ్ళండి. ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యంగా ఉంటుంది. ఆనందించే కాలం దగ్గరలోనే ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. గతంలో సంపాదించిన ఆస్తుల మూలంగా ఆర్థికంగా లాభాలు గోచరిస్తున్నాయి. అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు కొంతవరకు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. సైన్స్, ఐటీ విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కార్యసిద్ధి ఉంటుంది. ప్రయత్నాలకు తగ్గట్టుగా ఫలితం ఉంటుంది. దైవశక్తి అపారంగా ఉంటుంది. గృహ భూ యోగాలు ఉన్నాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఏ విషయంలోనూ తొందరపాటుతో వ్యవహరించవద్దు. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి కావడానికి అవకాశం ఉంది. ప్రయాణాలలో డబ్బు వృధా అవుతుంది. వృత్తి వ్యాపారాలలో బాగా శ్రమ పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. అదృష్టకాలం కొనసాగుతుంది. ధైర్యంగా పనిచేయండి. మంచి ఆలోచనలు వస్తాయి. వాటిని అమల్లో పెట్టడం ద్వారా లక్ష్యం చేరువవుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే పని శుభ ఫలితాన్ని ఇస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. నూతన ఉద్యోగం లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక విలువైన సమాచారం తెలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం.
దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. సూర్యారాధన మంచి చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు విశేషమైన కార్యసిద్ధి ఉంది. ఐశ్వర్యవంతులవుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. బంధువులతో అపార్థాలు తొలగిపోతాయి. ఆటంకాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు శక్తినిస్తాయి. పూర్వపుణ్యం కాపాడుతుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఊహించని ఒక మేలు జరుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఆరోగ్యం శుభప్రదం. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆస్తుల వివాదాలు తీరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. మీరు పనిచేసే చోట పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆదిత్య హృదయం చదవండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.